తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వారి ఖాతాలలో ఏకంగా 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది. మనకి ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఎవరెవరి ఖాతాలలో ఎంతమంది ఖాతాలలో పంపిణీ చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన విధంగానే మనకి ఈ జూన్ నెలలో కూడా కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా చెయ్యరా అని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఈ జూన్ నెలలో మే నెలకు సంబంధించిన పెన్షన్లు పాత పెన్షన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్నట్లుగా వెల్లడించడం అయితే జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్లు ఏ నెల నుంచి ఇవ్వబోతున్నారు, మొదటిగా ఎటువంటి జిల్లాలలో జమ చేస్తారు, ఈ పంపిణీ చేస్తున్నటువంటి మే నెల పెన్షన్లు కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగానైతే పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. మీరు ఇక్కడ చూసినట్లుగా తెలంగాణ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు 6,016 రూపాయలు ముందుగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ అన్నట్టుగా మీరు ఇక్కడ చూసినట్లుగానే కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట. మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తారన్నట్టుగా చూడడం అయితే జరుగుతుంది. ఆ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, పంపిణీ చేసినటువంటి మే నెల పెన్షన్లు 2,016 రూపాయలు 4,016 రూపాయలు ముందుగా ఎప్పుడు జమ చేయబోతున్నారు, ఎవరెవరి జిల్లాలలో జమ చేయబోతున్నారు ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని అసలు లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు అప్డేట్లోకి వెళ్ళి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు మనకి 35 నుంచి 40 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీ కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట. జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల జాబితా అనేది రెడీ చేయడం అయితే జరుగుతుందంట. అంటే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట వారి జిల్లాలలో, మండలాల, గ్రామాలలో. అంతేకాకుండా ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్లు అందే విధంగా ఈ ఆగస్టు నెల నుంచి కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని, అంటే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. మనకి ముఖ్యంగా ఆగస్టు నెల 2వ వారం లేదంటే చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా అయితే చెప్తున్నాను. ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఉన్నటువంటి మనకైతే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూన్ నెల చివరి వారం నుంచి ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు మొదటిగా ఎవరైతే మనకి అన్ని అర్హతలు కలిగుండి నెల పెన్షన్లు తీసుకుంటున్నారో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జిల్లాల వ్యాప్తంగా మొదటగా ఈ పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. తర్వాత మనకి వివిధ రకమైన జిల్లాలలో ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఈ మే నెల పెన్షన్లు అంతకుముందు ఏప్రిల్ నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో ఆ 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూన్ నెల చివరి వారం నుంచి పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించిన సమాచారం అయితే ఇది. థ్యాంక్ యూ గైస్. జై హింద్.